క్వశ్చన్ నెంబర్ 1. 2026 సంవత్సరానికి కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఎన్ని పద్మ అవార్డులను ప్రకటించింది? ఆన్సర్ 131 పద్మ అవార్డ్స్. పద్మ అవార్డ్స్ అనేవి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ అనే 3 అవార్డ్స్ అనేవి ఉంటాయి. సో ఇవి రిపబ్లిక్ డే కార్యక్రమంలో మనకి అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. పద్మ అవార్డ్స్ కంటే ముందుగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది భారతరత్న తర్వాత ఈ పద్మ అవార్డ్స్ అనేవి సెకండ్ ప్లేస్లో ఉంటాయి. ఈ పద్మ అవార్డ్స్ అనేవి మనకి 5 కేటగిరీస్లో ఇస్తారు. ఒకటి ఆర్ట్స్, అంటే సినిమా రంగానికి చెప్పుకోవచ్చు, లిటరేచర్, సైన్స్, పబ్లిక్ సర్వీస్ అండ్ స్పోర్ట్స్, ఈ యొక్క రంగాల్లో ఇస్తారన్నమాట. సెకండ్ క్వశ్చన్, వింగ్స్ ఇండియా 2026 అనే ఆసియాలో అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్ ఎక్కడ నిర్వహించబడుతుంది? తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ అండ్ FICCI అనేది నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్ యాజ్ యూజువల్గా బేగంపేట్ అండ్ శంషాబాద్ ఏరియా అనమాట. ఏవియేషన్ ఫోకస్ ఈ యొక్క ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఏవియేషన్, డ్రోన్స్, ఎయిర్పోర్ట్స్ మీద జరుగుతుంది. సో తెలంగాణలో మనకి ఎమర్జింగ్ ఏవియేషన్ హబ్ అనేది ఒకటి ఉండడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ FICC. థర్డ్ వన్, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ షేక్ జోఆన్ బిన్ అహ్మద్ ఆలి థానీ. సో ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మనకి అంటే కువైట్లో ఉంది. ఇట్స్ కవర్స్ ఏషియన్ గేమ్స్ అండ్ ఏషియన్ బీచ్ గేమ్స్. షేక్ జాన్ ఫ్రమ్ ఖతర్. ఈ వ్యక్తి ఎవరైతే అధ్యక్షునిగా ఎన్నికయ్యారో ఆయన ఖతర్ వ్యక్తి అనమాట. ఖతర్ యొక్క హోస్టెడ్ ఏషియన్ గేమ్స్ 2006. ఖతర్ ఎప్పటి నుంచి హోస్ట్ చేస్తుంది ఏషియన్ గేమ్స్ని అంటే 2006 నుంచి కూడా ఏషియన్ గేమ్స్ని హోస్ట్ చేయడం జరుగుతుంది ఖతర్. ఫోర్త్ వన్, మావోయిస్టులపై ఆపరేషన్ మొగాబురా ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? ఆపరేషన్ మొగాబురు అనే ఆపరేషన్. ఆన్సర్ జార్ఖండ్. సో మావోయిస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ అనేవి మనకి 3 ఉన్నాయి: జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా అనమాట. సో ఆపరేషన్ మెగాబూర్ అంటే ఏంటంటే యాంటీ ఇన్సర్జెన్సీ ఆపరేషన్. ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మనం జార్ఖండ్ క్యాపిటల్ మాట్లాడుకుంటే రాంచీ అనమాట. జార్ఖండ్ రాష్ట్రం యొక్క క్యాపిటల్ రాంచీ. మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్, మావోయిస్టుల మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏంటంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. ఫిఫ్త్ వన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం భారతదేశంలో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనట్లు ప్రకటించారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది భారతదేశంలోని 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ 4IR అనమాట. అంటే ఈ దేని మీద అంటే AI మరియు రోబోటిక్స్ IoTలో వర్క్స్ జరుగుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్స్ జెనీవా మరియు స్విట్జర్లాండ్. ఇండియా ఆల్రెడీ హ్యాజ్ 4IR సెంటర్స్ అనేవి ఉన్నాయి. అది ఎక్కడ? తెలంగాణ మరియు మహారాష్ట్రలో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లోని అమరావతి క్యాపిటల్ రీజన్లో ఒక సెంటర్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, దాన్నే 4IR అని చెప్పేసి అంటారు. సిక్స్త్ వన్, ICC T20 వరల్డ్ కప్
2026లో బంగ్లాదేశ్ ఏ స్థానంలో ఏ దేశాన్ని చేర్చుకుంది? స్కాట్లాండ్. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ తీసుకుంది. ఎందుకు అనేది ఐసీసీ హెడ్ క్వార్టర్స్ దుబాయ్ చెప్పవచ్చు. స్కాట్లాండ్ అసోసియేట్ క్రికెట్ నేషన్ ఉంది. T20 వరల్డ్ కప్ అంటే ఒక షార్టెస్ట్ ఫార్మేట్ గ్లోబల్ ఈవెంట్. ఐసీసీ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద ర్యాంకింగ్స్ అండ్ కంపైలెన్స్. అంటే ఈ స్కాట్లాండ్ తీసుకోవడంలోని బేస్డ్ ఆన్ ద ర్యాంకింగ్స్ మరియు కంపైలేషన్గా చెప్పవచ్చు. సో అదేవిధంగా బంగ్లాదేశ్ ఎందుకు వద్దు అన్నది అంటే, బంగ్లాదేశ్ ఈ ఐపీఎల్ సీజన్లో ఒక బంగ్లాదేశ్ వ్యక్తిని తీసుకొని ఆడనివ్వలేదని ఒక చిన్నది ఉంది. అందువల్లే వాళ్ళు వైదొలిగారు. 7th వన్, 49వ అంతర్జాతీయ కోల్కతా పుస్తక మేళలో ఫోకస్ దేశంగా ఏ దేశాన్ని ఎంపిక చేశారు? ఫోకస్ దేశంగా అర్జెంటీనా. ఆన్సర్ అర్జెంటీనా. కీ పాయింట్స్: ప్రపంచ లార్జెస్ట్ నాన్ ట్రేడ్ బుక్ ఫెయిర్ అనేది కోల్కతా బుక్ ఫెయిర్ అనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా అర్జెంటీనా సౌత్ అమెరికన్ కంట్రీగా చెప్పవచ్చు. క్యాపిటల్ బ్యూనస్ ఎయిర్స్ అనమాట. ఫేమస్ ఆథర్ జార్జ్ లూయిస్ బోర్జెస్. వరల్డ్ లార్జెస్ట్ నాన్ ట్రేడ్ బుక్ ఫెయిర్ అనమాట కలకత్తా బుక్ ఫెయిర్. 8th వన్, ఒక జిల్లా ఒక వంటకం పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఒక జిల్లా ఒక వంటకం. ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఓడిఓపి అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనేది ఇన్స్పైర్ చేసి తీసుకున్నటువంటిది అనమాట. సో ఎలాగంటే ప్రమోట్ లోకల్ కజిన్స్ అండ్ టూరిజం. లోకల్గా ఒక జిల్లా ఒక వంటకం అనే పేరు. సో మనం ఇందులోని కూడా సింపుల్గా ఇంకో మాట చెప్పాలంటే, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్లీ పర్సన్ అని చెప్పవచ్చు, యోగి ఆదిత్యనాథ్ గారు. అదేవిధంగా యూపీ హ్యాజ్ ఏ 75 డిస్ట్రిక్ట్స్. 9th వన్, భారతదేశ అత్యున్నత శాంతికాల వీర పురస్కారం అశోక్ చక్ర ఇటీవల ఎవరికి లభించింది? అశోక్ చక్రం. ఆన్సర్ శుభాంశు శుక్లా. అశోక్ చక్ర అనేది హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డు. ఇది ఎవరికి ఇస్తారంటే బ్రేవరీ వే ఫ్రమ్ బ్యాటిల్ ఫీల్డ్, మన ఆర్మీ జవాన్లు వీళ్ళకి ఇస్తారన్నమాట. అదర్ గ్యాలంటరీ అవార్డ్స్కి వచ్చేసరికి కీర్తి చక్ర, శౌర్య చక్ర ఈ యొక్క ప్లేసెస్ ఉంటాయి. నేమ్డ్ ఆఫ్టర్ ఎంపీరియర్ అశోక. ఈ నేమ్ ఎప్పుడు పెట్టారంటే ఎంపీరియర్ అశోకుడు రాజు తర్వాత పెట్టినటువంటిది పేరు అనమాట. సో హైయెస్ట్ పీస్ గ్యాలంటరీ అవార్డు. 10th వన్, ప్రసిద్ధ నటుడు ధర్మేందర్కు మరణ అనంతరం ఏ పురస్కారం లభించింది? ఆన్సర్ పద్మవిభూషణ్ అవార్డు అనేది లభించడం జరిగింది ధర్మేంద్ర గారికి. సో పద్మవిభూషణ్ అనేది సెకండ్ హైయెస్ట్ సివిలియేషన్ అవార్డు అనమాట. ధర్మేంద్ర గారికి వెటరన్ హిందీ సినిమా యాక్టర్, కళ అనే రంగంలోకి వస్తుంది ఇందులోకి. సో ధర్మేంద్ర గారి యొక్క నిక్ నేమ్ ఏంటంటే హీ మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ అనే ఒక నిక్ నేమ్ ఉంది. పద్మ అవార్డ్స్ అనేవి కెన్ బి అవార్డెడ్ పోస్ట్ మోస్ట్లీ